వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు రెసిపీ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ మినపప్పుతో చేసినది, చట్నీ పల్లీలతో చేసినది. ఇది ఇడ్లీ కోసం అన్నమాట. రుబ్బు ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ స్పూన్ వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నాను. తగినంత వేసుకోవచ్చు, ఎవరికి ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అందరూ అటుకులు అవి ఇవి వేసుకుంటారు. అటుకులు, తిని సోడా, మెంతులు అవి ఇవి వేసుకుంటారు మెత్తగా వస్తాయని. నేను ఏమీ వేయలేదన్నమాట, ఎప్పుడు వేయను కూడా. నేను మామూలుగా పప్పు నానబెట్టేసుకొని మినపప్పు, బియ్యం ఇడ్లీ రవ్వ నానబెట్టుకుని నైట్ నానబెట్టేసుకుంటున్నాను అనమాట. పప్పు కూడా మధ్యాహ్నం ఇలాగా పప్పు నానబెట్టేసి సాయంకాలము రుబ్బేసుకొని రెండు మిక్స్ చేసి ఒకసారి రుబ్బేస్తామన్నమాట. రుబ్బేసి ఇలా ఉంచేసుకుంటాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు వేసుకుంటే బాగుంటాయి, మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి. రుబ్బు రవ్వ కలిపిన తర్వాత ఇలా ఉండాలి ఇడ్లీ వేసుకోవడానికి. ఇలా ఉంటే మెత్తగా చక్కగా వస్తుంది అనమాట. మనం కలుపుకునే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఇడ్లీ గిన్నె అనమాట. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ప్లేట్ వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ పోసేసుకోవాలి సగానికి. పోసుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు వీటికి ఆయిల్ కొంచెం ఇలా రుద్దుకున్నాను అనమాట. ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను. సగానికి వేసుకుంటే పెద్దగా పొంగుతాయి అన్నమాట ఇట్లా వేసుకుంటే. ఇలా పెట్టుకోవడమే అనమాట. అన్నీను అలా పెట్టేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి, మెత్తగా స్పాంజ్ లాగా ఉడికిపోతాయి. ఇలా పెట్టుకున్నాను. అన్నీ 3 ప్లేట్లు పెట్టాను అనమాట. మూత పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా పొంగినాయి, చక్కగా మెత్తగా ఉడికినాయి అనమాట. ఇలాగా చూడండి మెత్తగా ఎంత చక్కగా దూదిలాగా స్పాంజ్ లాగా ఉన్నాయి, మెత్తగా. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. చూడండి ఎంత బాగుంది. దీంట్లో ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఏమి సూపర్. ఇది చట్నీ కోసం అనమాట. పల్లీలు వేపుకోవడానికి కళాయి వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ధనియాలు కొంచెం, రెడ్ మిర్చి, తెల్లుల్లి రెబ్బలు అనమాట. వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను. కలుపుకుంటూ ఉండాలి, మాడిపోతాయి కదా. కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొంచెం ఫ్రై బాగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. రుబ్బుకుంటే మన బయట కొనుక్కునే చట్నీ లాగే వస్తుంది టేస్ట్. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నా.
ఇవి కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. అది కూడా బాగుంటుంది, పచ్చి వాసన ఉండదు అనమాట. ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట. నేను స్టవ్ కట్ తీసుకుంటున్నా, తీసుకుంటున్నా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. ఇలా రోట్లో రుబ్బుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది, ఇలాగా బాగుంటుంది. పోపు కోసము ఆయిల్ వేసుకుంటున్నా. పోపు దినుసులు పోపు వేసుకుంటున్నాను. పోపు అయిపోయింది, పోపు వేసుకుంటున్నా. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఇది అందులో తిరగేసుకోవాలి. ఈ చట్నీలో ఒక ఇంగ్రీడియంట్స్ని మర్చిపోయాను, అదేంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.